పక్క రాజ్యానికి బీర్బల్ రాజదూతగా వెళ్లాడు. ఆ రాజ్యపు రాజు బీర్బల్ తెలివితేటల గురించి ఎంతో విని అతన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. అతడు తనలా కనిపించే మరో 12 మందిని రాజవస్త్రాలు ధరింపజేసి ఒకేలా ఉన్న సింహాసనాలపై కూర్చోబెట్టాడు. తాను కూడా వారిలో ఒకరిగా కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత బీర్బల్ రాజసభలోకి ప్రవేశించాడు. అతని ముందర మొత్తం 13 మంది రాజులు కూర్చుని ఉన్నారు. అందరూ ఒకేలా దుస్తులు, ఒకేలా కిరీటాలు ధరించి ఉండటంతో అసలు రాజును గుర్తించడం అసాధ్యంగా కనిపించింది. కాని బీర్బల్ తొందరపడలేదు. అతడు ప్రశాంతంగా అందరి ముఖాలను, కళ్ల చూపులను, వారి ప్రవర్తనను గమనించాడు. కొన్ని క్షణాల తరువాత బీర్బల్ నెమ్మదిగా ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరిస్తూ, మహారాజా, మీకు నా వందనాలు అన్నాడు. అంతే. సభ మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది. అసలు రాజు ఆశ్చర్యంగా అడిగాడు, బీర్బల్, నన్నే నిజమైన రాజు అని ఎలా గుర్తించావు? బీర్బల్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, మహారాజా, మిగిలిన 12 మంది మీ వైపు చూస్తూ ఎలా ప్రవర్తించాలో సంకేతాలు తీసుకుంటున్నారు. కాని మీరు మాత్రం నిజమైన రాజుకు ఉండే సహజమైన ఆత్మవిశ్వాసంతో నేరుగా ముందుకు చూస్తూ కూర్చున్నారు. అందుకే మీరు అసలు రాజు అని తెలిసిపోయింది. ఆ సమాధానం విన్న రాజు బీర్బల్ తెలివికి ముగ్ధుడయ్యాడు. నీతి, నిజమైన నాయకత్వం మరియు అధికారం వ్యక్తి ప్రవర్తనలో సహజంగానే కనిపిస్తాయి. 99% మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.